హాయ్ గైస్, నిన్న మేము మామిడికాయ చికెన్ చేసుకున్న మొన్న సండే రోజు. దానికోసం అని చెప్పేసి కొన్ని ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం అంత చెక్క, లవంగాలు, ఒక ఇలాచి, కొన్ని మిరియాలు బాగా స్లిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. దానికోసం అని చెప్పి జీడిపప్పులు కొన్ని ముందుగానే నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెమంత కరివేపాకు, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టేసిన చికెన్ను దాన్ని వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెమంత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి దంచి ఇలా వేసేసుకోవాలి. కొంచెమంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. చూడండి, అది బాగా వేగాలి. నూనెలో చికెన్ అనేది బాగా వేగిన తర్వాత మనం మళ్ళీ మసాలాలు వేసేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కారపొడి 1 స్పూన్ వేసిన నేను కారం పొడి, కొంచెమంత పసుపు వేసేసుకొని దాన్ని కూడా కారపొడి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని అంతటినీ వేసేసుకోవాలి. వేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా చికెన్ను ఉడికించుకోవాలి. ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఉడికించుకోవాలి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ను. మా చికెన్ చూడండి, చికెన్లో ఇది ఒక వెరైటీ, చాలా బాగుంటుంది. చికెన్ ఉడికిన తర్వాత మామిడికాయ పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని చికెన్లో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉందనంగా వేసేసుకుంటే కనుక మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి. 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే సరిపోద్ది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి నేను రైస్ చేసుకున్న మామిడికాయ చికెన్ రైసు చాలా టేస్టీగా